హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ మీద ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. సిమిలర్ సమ్ వేరే మెథడ్ అంటే మీకు అది dydx ప్లస్ px ఈక్వల్ టు క్యూ ఫార్మేషన్ అని చెప్పాను. ఐ మీన్ py ప్లస్ క్యూ ఫార్మేషన్ అని చెప్పాను కదా. ఇప్పుడు సిమిలర్గా అగైన్ dx/dy ప్లస్ px ఈక్వల్ టు క్యూ అనే ఫార్మేషన్లో ఉన్న మెథడ్ సమ్స్ చెప్తాను. సేమ్ దీనికి ఎలా అయితే తీసుకున్నామో ఆపోజిట్ దీనికి ఏం తీసుకున్నాం, ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ IF ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ pdx అని తీసుకుని చేసాం. దాని ఎంప్లాయీస్ వచ్చిన దానికి మనం ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ చేసాం, y ఇంటూ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఇంటూ మనం దేంతో డెరివేటివ్ చేస్తాం, dxతో డెరివేటివ్ చేస్తాం. అంతే కదా, నెక్స్ట్ చేస్తా. ఇక్కడ మాత్రం ఏం చేస్తాం, కంప్లీట్ ఆపోజిట్. ఇక్కడ ఏం చేస్తాం, ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ pdy. అగైన్ అప్పుడు మనం ఎలా ఫైండ్ చేస్తాం ఈక్వేషన్ని, సొల్యూషన్ ఈక్వేషన్ని, x ఇంటూ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ వచ్చిందే మనకి, ఇక్కడ ఏదైతే వస్తే అదే ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఇంటూ డెరివేటివ్ dyతో చేస్తాం. అర్థమైందండి ఇక్కడ. సరే, ఒక సమ్ చెప్తాను. అంతకన్నా ముందు ఎవరైనా ఇంకా వీడియోని లైక్ చేయకపోతే కానీ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. క్వశ్చన్ ఇదండి. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాను, నేను మొత్తం మ్యాటర్ అంతా జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే చేస్తాను. మీకు ఈ వీడియో యొక్క కంప్లీట్ సొల్యూషన్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్స్లో పెడతాను. వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక చూడండి, ఒకసారి సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఇచ్చిన దాన్ని ఈ ప్యాటర్న్ చూడండి, ఓన్లీ జస్ట్ సమ్ ఇంటూ dx అలాగే ఈక్వల్ టు సమ్ ఇంటూ dy ఆ ఫార్మేషన్లో ఉంది. అయితే మనం దీన్ని dy/dx ఆర్ dx/dy ఫార్మేషన్లో రప్పించుకోవాలి. మనకు ఆల్రెడీ dx ఉంది కాబట్టి ఈ dy అనేది తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఇది ఏమవుతుందండి, dx/dy ఈక్వల్ టు ఈ టర్మ్ ఇటు వెళ్ళిపోతే tan ఇన్వర్స్ y మైనస్ x/1 ప్లస్ y². అంతే కదండి. దాన్ని సెపరేట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, సెపరేట్ చేస్తే ఏమొస్తుంది, dx/dy ఈక్వల్ టు tan ఇన్వర్స్ y/1 ప్లస్ y² మైనస్ x/1 ప్లస్ y². అంతే కదండి. ఇప్పుడు ఈ x/1 ప్లస్ y² తీసుకురాందాం. ఎందుకని మనకి ఈ ఫార్మేషన్ px కూడా రావాలి. ఇక్కడ ఈక్వేషన్లో చూడండి, px కూడా రావాలి కదా. సో px కూడా రావాలి కాబట్టి దీన్ని తీసుకొచ్చేద్దాం. చూడప్పుడు ఏమవుతుంది, dx/dy ఈ మైనస్ ఇటు వస్తే ప్లస్ 1/1 ప్లస్ y² ఇంటూ x రాసుకోవచ్చు కదా, ఇంటూ x ఈక్వల్ టు tan ఇన్వర్స్ y/1 ప్లస్ y². ఇది ఇప్పుడు ఏ ఫార్మేషన్లోకి వచ్చేసింది, px ప్లస్ క్యూ ఫార్మేషన్లోకి వచ్చేసింది. అవును కదా. ఇప్పుడు వచ్చేస్తే మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ వహించాలి. ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఈ పవర్ ఇంటిగ్రల్ pdy. అంతే కదా. pdy అంటే ఇక్కడ మనకి p అంటే ఏంటి, 1/1 ప్లస్ y². అంతే కదా, ఇదే పెడతాం. చూడండి, ఈ పవర్ ఇంటిగ్రల్ 1 ప్లస్ y² ఇంటూ dy. అంతే కదా, 1 ప్లస్ y² ఇంటూ dy. ఇదే కదా మనకు కావాల్సింది, ఇదే కదా రాసాం. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, ఈ పవర్ ఇంటిగ్రల్ 1 ప్లస్ y² ఇంటూ dy అంటే tan ఇన్వర్స్ y. అదే కదా ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్, మనకి ఇది వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత ఈక్వేషన్ సొల్యూషన్ చేస్తాం. ఈక్వేషన్ సొల్యూషన్ ఏమవుతుంది, మనకి దీన్ని ఎక్స్లో ఉన్న ఈక్వేషన్ కాబట్టి దీనికి మనకి సొల్యూషన్ ఏమవుతుంది, x ఇంటూ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఇంటూ dy. x అంటే ఎక్సే కదా, x అంటే ఎక్సే ఇంటూ ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ మనకి ఏమొచ్చింది, ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ ఈ పవర్ tan ఇన్వర్స్ y. అదే కదా వస్తా, ఈ పవర్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ అంటే మనకు తెలుసు, క్యూ అంటే ఏంటంటే ఇక్కడ tan ఇన్వర్స్ y/1 ప్లస్ y². అదే కదా, అదే రాస్తాను, tan ఇన్వర్స్ y/1 ప్లస్ y². క్యూ అయిపోయింది. ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్ మళ్ళీ ఏముంది మనకి, ఈ పవర్ tan ఇన్వర్స్ y ఇంటూ డెరివేటివ్ dy. అంతే కదా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేయాలంటే చూడండి, కొంచెం మనకి ఈ పవర్ tan ఇన్వర్స్ y ఉంది, అలాగే 1 ప్లస్ y² ఉంది, tan ఇన్వర్స్ y ఉంది, ఈ పవర్ tan ఇన్వర్స్ y ఉంది. ఈ టైప్ ఆఫ్ సమ్ని సొల్యూషన్ చేసుకోవడం కోసం మనం ఈకి పవర్లో ఉన్నదాన్ని u అనుకుందాం. ఈకి పవర్లో ఉన్నదాన్ని u అనుకుంటే లెట్ u ఈక్వల్ టు tan ఇన్వర్స్ y. tan ఇన్వర్స్ y అయితే దీనికి బోత్ సైడ్స్ డెరివేటివ్ అప్లై చేయండి. du అప్లై చేస్తే మనకి tan ఇన్వర్స్ yకి
1 ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. దీనికి అగైన్ మళ్ళీ డెరివేటివ్ డివై అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ యూ ప్లేస్లో tan ఇన్వర్స్ వైని 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై ప్లేస్లో డియూని పెట్టుకుందాం. అప్పుడేం వస్తుంది చూడండి, ఇటు సైడ్ మార్చక్కర్లా, ఇటు సైడ్ మార్చకుండా అలాగే రాసుకుని మార్చిన పర్వాలేదు. అయితే ఎక్స్ ఇంటూ ఈ పవర్ యూ అని రాసుకోండి, పోనీ తర్వాత మార్చుకుందాం. ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ వై అంటే యూ 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై అంటే ఏం రాసుకోవచ్చు, డియూ రాసుకోవచ్చు. ఈ పవర్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ వై అంటే యూ. అర్థమైందా? ఇప్పుడు మనకి నార్మల్గా మీకు తెలుసు ఇంటిగ్రల్ యూ ఇంటూ వి డిఎక్స్ ఫార్ములా, యూ ఇంటూ వి డిఎక్స్ ఫార్ములా ఏంటి మనకి, ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ యూ ఈక్వల్ టు మనం ఫస్ట్ డెరివేటివ్ ఏం చేస్తాం, యూ ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ యూ అంటే ఇంటిగ్రల్ ఈ పవర్ యూకి చేస్తాం మైనస్ అగైన్ మళ్ళీ ఇంటిగ్రల్ ఈ పవర్ యూ డియూ కంప్లీట్గా డెరివేటివ్ దేనికి, డెరివేటివ్ ఆఫ్ యూ ఇంటూ డియూ, అంతే కదా చేసేది. ఇప్పుడు మనం అప్లై చేసిందని చూడండి సాల్వేషన్, ఎక్స్ ఇంటూ ఈ పవర్ యూ యూకి యూ ఈ పవర్ యూకి ఈ పవర్ యూ మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ యూకి ఏంటి ఈ పవర్ యూనే కదా, ఈ పవర్ యూ డెరివేటివ్ ఆఫ్ యూకి 1 ఇంటూ డియూ. అయితే సొల్యూషన్ చూడండి ఇప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ ఇంటూ ఈ పవర్ యూ ఈక్వల్ టు యూ ఇంటూ ఈ పవర్ యూ మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ యూ డియూ, ఈ పవర్ యూ కాన్స్టెంట్ సి. అయితే ఇప్పుడు ఈ పవర్ యూ అంటే ఏంటి, tan ఇన్వర్స్ వైగా అదే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఎక్స్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ వై ఈక్వల్ టు యూ అంటే tan ఇన్వర్స్ వై ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ వై మైనస్ ఈ పవర్ tan ఇన్వర్స్ వై. అయితే ప్లస్ సి కూడా ఉంది కదా, ప్లస్ సి. అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, టోటల్గా మనకి ఇక్కడ tan ఇన్వర్స్ వైని కామన్ తీద్దాం. ఇక్కడ tan ఇన్వర్స్ వై కామన్ తీయాలి కాబట్టి ఇక్కడ tan ఇన్వర్స్ వై వస్తుంది మనకు ఆల్రెడీ. అంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ వైని కామన్ తీద్దాం, ఎక్స్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ వై ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ వైని కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇక్కడ tan ఇన్వర్స్ వై ఉంటుంది మైనస్ 1. ఇక్కడ ఏమీ ఉండదు కదా, ఏమీ ఉండనప్పుడు ఏం చేస్తాం మనం, సీన్ అలాగే ఉంచుకుందాం. ఈ tan ఇన్వర్స్ వైని ఇటు తీసుకొస్తే tan ఇన్వర్స్ కాస్త ఈక్వేషన్ ఇక్కడ ఏమవుతుంది, ఈ పవర్ tan ఇన్వర్స్ వై క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఏముంటుంది, tan ఇన్వర్స్ వై మైనస్ 1 ప్లస్ సికి లేదు కాబట్టి సి బై ఈ పవర్ tan ఇన్వర్స్ వై అలాగే ఉంటుంది, ఈ పవర్ tan ఇన్వర్స్ వై. ఇది సొల్యూషన్. దీన్ని ఇక్కడతో ఆపేసుకోవచ్చు, కావాలంటే కనుక ఈ పవర్ tan ఇన్వర్స్ అని పైకి తీసుకెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ వై మైనస్ 1 ప్లస్ సికి ఇది పవర్లోకి వెళ్ళిపోతే మైనస్ అయిపోతుంది కదా, ఈ పవర్ మైనస్ tan ఇన్వర్స్ వై. యాక్చువల్గా సొల్యూషన్ ఇక్కడ దాకా చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా అయితే కనుక ఇక్కడతో వదిలేయచ్చు. కాకపోతే ఈ పవర్ tan ఇన్వర్స్ వై కామన్గా వస్తుంది కాబట్టి కామన్ తీసుకుని ఇక్కడ దాకా చేస్తాం. సొల్యూషన్ అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ డివై/డిఎక్స్ ఫార్మేషన్లో ఒక సమ్ చెప్పాను, ఆ వీడియో చూడలేకపోతే మీకు పైన కార్డ్స్లో యాడ్ చేశాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఆ వీడియో లింక్ కూడా. లేకపోతే కనుక లాస్ట్లో రిలేటెడ్ వీడియోస్లో వస్తుంది చూడండి, అందులో కూడా క్లిక్ చేసి చూడొచ్చు. ఇది dx/dy ఫార్మేషన్లో సమ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అమ్మ, ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టర్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. మ్యాక్సిమం ఇవి ఇస్తాడు. ఇవి లేకపోతే y ఈక్వల్ టు విఎక్స్ లేదా x ఈక్వల్ టు వివై ఆ ఫార్మేషన్లో ఉన్న సమ్స్ ఇస్తాడు. అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.